అల్లు అర్జున్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ పుష్ప 2. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. పుష్ప పార్ట్ 1 భారీ విజయం సాధించిన నేపథ్యంలో పుష్ప 2 పై క్రేజ్ నెక్స్ట్ లెవెల్ కు చేరుకుంది. ఇక ఇటీవల రిలీజ్ చేసిన పుష్ప పార్ట్ 2 ఇంట్రో వీడియో ఆ అంచనాలను మరింత పెంచేసింది. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అందుకే సుకుమార్ కూడా ఈ సినిమా కోసం ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకున్నాడు. ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కావడం లేదు. దాంతో పుష్ప 2 బిజినెస్ లెక్కలు కూడా మారుతున్నాయి. దాంతో మరోసారి క్వాలిటీ చెక్ చేసుకున్న సుకుమార్ రీషూట్స్ ప్లాన్ చేసుకుంటున్నారట. అది కూడా సినిమాలోని మేజర్ పార్ట్. దీంతో పుష్ప 2 బడ్జెట్ లెక్కలు తడిసి మోపవుతున్నాయని సమాచారం. ముందు ఈ సినిమా కోసం దాదాపుగా 350 కోట్ల బడ్జెట్ అనుకుంటున్నారట మేకర్స్. కానీ షూట్ ఆలస్యంగా మొదలవటం, రీషూట్స్ కారణంగా ఆ బడ్జెట్ కాస్త డబుల్ అయిందట. ప్రస్తుతం లెక్కల ప్రకారం చూసుకుంటే పుష్ప పార్ట్ 2 బడ్జెట్ 450 నుండి 500 కోట్ల వరకు అయి ఉంటుందని అంచనా. నిజానికి పుష్ప పార్ట్ 1 మిక్స్డ్ టాక్ తో 350 కోట్ల వసూలు చేసింది. అందులో బాలీవుడ్ నుండి వచ్చినవి ఎక్కువ ఉండటం విశేషం. ఈ లెక్కన చూసుకుంటే పార్ట్ 2 పై ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. కాబట్టి పార్ట్ 2 బడ్జెట్ 500 కోట్లు అయినప్పటికీ ఈజీగా గెటాన్ అవుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరి ఏ ధైర్యంతో సుకుమార్ ఈ డెసిషన్ తీసుకున్నారో తెలియాలంటే ఆగస్టు 15 వరకు ఆగాల్సిందే. పుష్ప 2 పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. 2023లోనే ఈ సినిమా విడుదల కావాలి. కానీ స్క్రిప్ట్ విషయంలో రాజీ పడకపోవడంతో 2024 ఆగస్టు 15కి వెళ్లింది. అయితే ఆగస్టు 15న కూడా ఈ సినిమా విడుదల కావటం కష్టమని, వాయిదా పడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ ఈ మధ్య వార్తలు వినిపించాయి. వాటిపై చిత్ర బృందం క్లారిటీ ఇచ్చేసింది. ఆగస్టు 15ని వస్తామని మరోసారి స్పష్టం చేసింది. మరో 200 రోజుల్లో పుష్పగాడి రూల్ మొదలు అంటూ ఓ పోస్టర్ ని ఈ రోజు విడుదల చేసింది. ఆగస్టు 15కి మరో 200 రోజులే ఉన్నాయి. సో చెప్పిన సమయానికి పుష్ప 2 రావటం పక్కా అయిందన్నమాట. ఇటీవల హైదరాబాద్ లో ఓ కీలక షెడ్యూల్ పూర్తి చేశారు. దేవిశ్రీ ప్రసాద్ ఇప్పటికే పాటలన్నీ ఇచ్చేసినట్టు సమాచారం. టీ సిరీస్ ఆడియో రైట్స్ ని దాదాపుగా 60 కోట్లకు సొంతం చేసుకుందని టాక్. తెలుగు సినీ చరిత్రలో ఓ సినిమాకి ఈ స్థాయిలో ఆడియో రైట్స్ దక్కడం ఓ రికార్డ్. పుష్ప 2 మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.